ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సరిహద్దు ప్రాంతం బెల్గోరోడ్ నుంచి 5,000 మందికి పైగా పిల్లల నుంచి తరలించినట్లు ఆ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో షెల్లింగ్, డ్రోన్ల దాడి కారణంగా చాలా మంది పౌరులు చనిపోవడంతో 9,000 మంది మైనర్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని గతంలోనే అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా 5,000 మంది ఇప్పటికే ప్రాంతం బయట ఉన్నారని, నిన్న ఒక్కరోజే 1,300 మంది పిల్లలు సెయింట్ పీటర్స్బర్గ్, బ్రాన్స్, మకచ్కాల్కు చేరవేసినట్లు గవర్నర్ వెల్లడించారు. ఇక మిగిలిన పిల్లలను కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. కాగా 2 సంవత్సరాల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం దాడులతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు.